హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో ఎవరైతే వారి యొక్క టార్గెట్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ నేను కొట్టాలి అని అనుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. మనం ఈ యొక్క వీడియోలో మూడు సబ్జెక్టులు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ మూడు సబ్జెక్టుల యొక్క వెయిటేజీ, అదేవిధంగా ఆ యొక్క సబ్జెక్టులపై ఎంత గ్రిప్ ఉంటే ఈ యొక్క మార్క్స్ అనేది సాధించే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఏపీఎస్పీ కొట్టాలి అనుకున్న అభ్యర్థులకైతే ఎలాగైనా సరే ఈవెంట్స్లో ఒక బెస్ట్ స్కోర్ అయితే సాధించే ఉంటారు. అది మీకు తెలిసిన విషయమే. మరి కేవలం స్కోర్ సాధిస్తే మరి విజయం అనేది వస్తుందా? రాదు. ఎగ్జామ్లో కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలన్నమాట. మరి ఆ ఎగ్జామ్లో ఎంత స్కోర్ ఉండాలి, ఏ సబ్జెక్టులపై యొక్క పట్టు సాధించాలి, ఏ సబ్జెక్టులు ఈజీగా సులభంగా మనకు తక్కువ సార్లు చదివినప్పటికీ కూడా ఎక్కువ సార్లు గుర్తుండే సబ్జెక్టులు ఏంటి అనేది మనం క్లియర్గా చూసినట్లయితే మిత్రులారా, టోటల్గా 3 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఆ 3 సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 70 మార్కులకు ఆ 3 సబ్జెక్టుల నుండి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 70 మార్కులకు మీరు 60 మార్కులు కానీ తెచ్చుకుంటే, ఓకేనా, 60 మార్కులు కానీ తెచ్చుకుంటే రిమైనింగ్ మిగతా సబ్జెక్టులో కూడా యావరేజ్గా ఈజీగా మీరు 40 నుండి 50 మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్గా ఆ యొక్క 3 సబ్జెక్టులు అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. టోటల్గా మనం చెప్పుకున్న ఆ 3 సబ్జెక్టులు కానీ చూసినట్లయితే టోటల్గా 3 సబ్జెక్టులు అండి, ఓకేనా. అందులో ఒకటి వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీ అండి, ఓకేనా. ఇండియన్ హిస్టరీ, దాంట్లో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓకేనండి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు రీజనింగ్ అండి, ఓకేనా, రీజనింగ్ సబ్జెక్టు. అదేవిధంగా మూడో సబ్జెక్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే 25 మార్కులకు వెయిటేజ్ ఉంటుంది. రీజనింగ్ అయితేనేమో 20 మార్కులకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అయితేనేమో 25 మార్కులకు. టోటల్గా మనం చెప్పుకుంది 70 మార్కులు అని, ఓకేనా. మరి 70 మార్కులకు వెయిటేజ్ ఉన్న దాంట్లో మనము ఈజీగా సులభంగా ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా చేయగలిగే సబ్జెక్టులే, చదవగలిగే సబ్జెక్టులే, ఎక్కువ గుర్తుండే సబ్జెక్టులు నేను చెప్తున్నాను అనమాట. అంటే ఏపీఎస్పీ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఈ 3 సబ్జెక్టులపై గ్రిప్ ఉంటే మిగతా సబ్జెక్టులలో కూడా మీ రిమైనింగ్ ఈ జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, మిగతా ఎకానమీ కావచ్చు, అదేవిధంగా ఈ సబ్జెక్టులో కూడా నార్మల్గా ఇంపార్టెంట్ టాపిక్ చదువుకొని పోయినా కూడా ఈజీగా మంచి స్కోర్ అయితే సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్గా ఈ 3 సబ్జెక్టులపై గ్రిప్ సాధించండి. ఈ 3 సబ్జెక్టులపై మీ యొక్క స్కోర్ కానీ 60 ప్లస్ 65 మధ్యలో కానీ ఉంటే ఈజీనే అండి. నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీ. ఈ 3 సబ్జెక్టులు ఉండేది చాలా ఈజీ. కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా 9 నెలలు చదువుకున్నా కూడా 20 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు ఏ విధంగా అయితే అడిగారో వాటిని నేను దగ్గర పెట్టుకొని వాటి అదే విధంగా కానీ చదివితే ఖచ్చితంగా అందులో కూడా 25కి 25 మార్కులు తెచ్చుకోవచ్చు. రీజనింగ్ అంటారా, 20కి 20 ఇద్దండి. 15 మార్కులు తెచ్చుకున్నా కూడా 15 ప్రశ్నలకు ఆన్సర్ చేసినా కూడా బెస్ట్ స్కోరే వస్తుంది. అంటే ఈ యొక్క 3 సబ్జెక్టుల నుండి మీరు మినిమము 60 నుండి 65 మార్కులు తెచ్చుకుంటే రిమైనింగ్ జాగ్రఫీ, పాలిటీ, జనరల్ సైన్స్, ఓకేనా. అదేవిధంగా ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అర్థమెటిక్ ఉంది. ఎన్ని సబ్జెక్టులలో యావరేజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా, నేర్చుకున్నా కూడా అక్కడ ఈజీగా 50 నుండి 55 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు అక్కడ. అప్పుడు మనకి ఇక్కడ 65 తెచ్చుకున్నా కూడా అప్పుడు ఈజీగా మీ యొక్క స్కోరు 110 నుండి 115 ఉండే అవకాశం ఉంటుంది. అంటే మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే మీరు చేయాల్సింది ఈ యొక్క మోడర్న్ హిస్టరీ మీద, రీజనింగ్ మీద, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీద, ఓకేనా. కరెంట్ అఫైర్స్ 9 నెలలు పర్ఫెక్ట్ చదవండి. ఇందులో ఓన్లీ ఒక 5 టాపిక్స్ ఉంటాయి రీజనింగ్. ఆ టాపిక్స్ గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా 15 మార్కులు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మోడర్న్ హిస్టరీలో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చారో అదేవిధంగా అదే కోణంలో చదవండి. అప్పుడు సులభంగా ఉంటుంది. ఏపీఎస్పీ కొట్టాలని అభ్యర్థులు కొంచెం సివిల్కు తక్కువ మంది పోటీ పడతారు. ఎందుకంటే ఏపీఎస్పీ కొట్టాలనుకుని గ్రౌండ్లో బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఎలాగైనా సరే ఎగ్జామ్లో ఒక 100, 110 తెచ్చుకోవాలి, ఎలాగైనా సరే అని పట్టు ఉంటారు అనమాట. కేవలం నేను ఏపీఎస్పీ కొట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను అనమాట. కొంతమంది సివిల్కి ట్రై చేస్తూ ఒకవేళ మిస్ అయితే ఏపీఎస్పీ అంటే గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ మెయింటైన్ చేసి ఉంటారు అనమాట వాళ్ళు కూడా. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి ఇది సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కేవలము ఎక్కువ మంది అభ్యర్థులు ఏపీఎస్పీ కొట్టాలి అనుకున్న అభ్యర్థులు అయితే ఎగ్జామ్లో కొంచెం వాళ్ళకు దానిపై పట్టు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి అభ్యర్థులు ఈ 3 సబ్జెక్టులు, ఓకేనా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మీకోసమే ఈ యొక్క 3 సబ్జెక్టులు ఏదైతే చెప్పానో అదే 3 సబ్జెక్టులకు సంబంధించి నెక్స్ట్ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మీకు
యొక్క వీడియో నేను సబ్జెక్ట్ వైజ్గా 3 సబ్జెక్టుల ప్రకారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా? ఈ యొక్క 3 సబ్జెక్టులు కానీ మీకు గ్రిప్గాను ఉంటే రిమైనింగ్ సబ్జెక్టులో ఈజీగా యావరేజ్గా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకున్నా కూడా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. 110 మార్కులు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మెయిన్గా మీ యొక్క ఫోకస్ రోజుకు 10 గంటలు అయితే 10 గంటలు 7 గంటలు ఈ 3 సబ్జెక్టులకి కేటాయించండి. చాలా ఈజీగా ఉంటుంది, ప్రిపరేషన్ చాలా సులభంగా ఉంటుంది. ఎక్కువగా గుర్తుండే సబ్జెక్టులు మాత్రం మీకు చెప్పాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ 3 సబ్జెక్టులకు ప్రకారం సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.